మొన్న నేను ఒక వీడియో చేశాను అపార్ట్మెంట్లో అని చెప్పేసి. ఆ వీడియోకి దాదాపు 50K వ్యూస్ వచ్చినాయి. దానికి ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు. మనం అపార్ట్మెంట్ల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అపార్ట్మెంట్లు మీకు తెలుసు, ఇప్పుడు అపార్ట్మెంట్ల గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు ఈరోజు ఒక కొత్త విషయం చెప్పబోతున్నాను. అదేంటంటే అపార్ట్మెంట్. అర్థమైందా? మధ్యలో చిన్న గ్యాప్ వస్తుంది అనమాట. మనం పాతగా పిలిచే పేరు అపార్ట్మెంట్, దానికి అపార్ట్మెంట్ అంటే ఏంటి? కొత్త పేర్లు పెట్టి కొత్త బిజినెస్లతో కొత్తగా దోచుకుంటారు అంతే. కాకపోతే చాలా లగ్జరీగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో చాలా మంది చాలా అలవాటు పడిపోయారు విల్లాలు, పెద్ద టవర్స్లో ఫ్లాట్లు కొనడానికి. కాబట్టి ఇప్పుడు అపార్ట్మెంట్ అనే పేరు పెట్టి కూడా కొత్త ట్రెండ్ అనేది మొదలైంది. మరి అపార్ట్మెంట్లో ఏముంటాయో చెప్పాను, అపార్ట్మెంట్లో ఏముంటాయి మనందరూ తెలుసు. మరి ఈ అపార్ట్మెంట్లో ఏముంటాయి అవి కూడా తెలుసుకోవాలంటే వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉండిద్దండి. అంతేకాకుండా మీరు ఒకవేళ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొని ఉండాలనుకుంటే మీకు ఎటువంటి శ్రమ ఉండదు, ఎటువంటి పని ఉండదు. హ్యాపీగా మీరు వేసుకున్న బట్టలు అండ్ వేసుకోవాలనుకున్న బట్టలు అవి తీసుకుని వెళ్ళిపోయి హ్యాపీగా అక్కడ ఉండొచ్చు. ప్రతిదీ A to Z వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు. అదే ఈ అపార్ట్మెంట్ స్పెషల్. ఈ అపార్ట్మెంట్లు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ కడుతున్నారు, దాని వాల్యూ ఎంత, అవన్నీ కూడా ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు చూస్తున్నారు సతీష్ విజన్ ఛానల్, తెలుసు కదా, నేను కింగ్ సతీష్. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్దాం. దేశ రియల్ ఎస్టేట్ రంగంలో వినూత్న మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చిన్న అపార్ట్మెంట్ల నుంచి ఆకాశ హర్షాలను నిర్మించే స్థాయికి ఎదిగింది. అభివృద్ధి చెందిన దేశాలకు ఏ మాత్రం తీసుకొని విధంగా మన నిర్మాణ రంగం అభివృద్ధి చెందుతుంది. సాధారణంగా అపార్ట్మెంట్లకు అప్డేట్ వర్షన్గా అపార్ట్మెంట్లు పోకలను బిల్డర్లు ప్రమోట్ చేస్తున్నారు. ప్రధానంగా మెట్రో నగరాల్లో యువ ఐటీ ప్రొఫెషనల్ చిన్న కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని వీటిని నిర్మిస్తున్నారు. యు అంటే అప్గ్రేడెడ్ అని అర్థం వచ్చేలా ఈ కొత్త కాన్సెప్ట్కు శ్రీకారం చుట్టారు. సాధారణ ఫ్లాట్లలో ఉండే రొటీన్ సౌకర్యాల కంటే కాస్త వెరైటీగా హోటల్ తరహాలో లగ్జరీ స్మార్ట్ ఫీచర్లను కలిపి అందించడమే ఈ కొత్త కాన్సెప్ట్ అపార్ట్మెంట్ ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యం. అపార్ట్మెంట్ అంటే విలాస నివాస అనుభూతిని అపార్ట్మెంట్లో కల్పించడమే అపార్ట్మెంట్ల ప్రత్యేకత. గ్రీనరీతో పాటు వెల్నెస్ ఆధారిత వసతులు అధిక ప్రాధాన్యత ఉంటుంది. నేటి ఆహారపు జీవన శైలి నేపథ్యంలో నివాసితులు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడం వీటి ఉద్దేశం. ప్లగ్ అండ్ ప్లే సదుపాయాలు ఈ తరహా ప్రాజెక్టులో ప్లగ్ అండ్ ప్లే తరహాలో సదుపాయాలు ఉంటాయి. కేవలం మనం బట్టలు, ఇతర చిన్న అవసరమైన వస్తువులు తీసుకెళ్తే చాలు. ఫ్లాట్లోనే అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. మనకి పూర్తి స్థాయిలో ఫర్నిచరు, మాడ్యులర్ కిచెన్, అత్యాధునిక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఈ ఇల్లులు మీకు స్వాగతం పలుకుతాయి. అంతేకాకుండా సెంట్రలైజ్ ఎయిర్ కండిషనరు, వాయిస్ కమాండ్తో పనిచేసే లైటింగ్ సిస్టము, ఫ్యాన్లు వంటి స్మార్ట్ హోమ్ టెక్నాలజీని కూడా ఇందులో పెడుతున్నారు. వీటితో పాటు చాలా చోట్ల కామన్ వర్క్ ప్లేసు, మినీ జిమ్, లాండ్రీ సర్వీసులు కూడా బిల్డర్లు ఈ నిర్మాణాల్లో ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా అధిక కార్పొరేట్ ఏరియా. ప్రస్తుతం ఈ కొత్త ట్రెండ్ బెంగళూరు, హైదరాబాద్, బొంబాయి వంటి నగరాల్లో వేగంగా విస్తరిస్తుంది. ప్రధానంగా స్టార్టప్ రియల్ ఎస్టేట్ కంపెనీలు, మోడర్న్ యువ బిల్డర్లు వీటికి శ్రీకారం చుడుతున్నారు. అపార్ట్మెంట్ల నిర్మాణంలో లేఅవుట్లు, ఫ్లాట్ డిజైనింగ్ ప్రతి అంశంలోనూ లోతైన అధ్యయనం ఉంటుంది. వీటి లోపల కార్పొరేట్ ఏరియా సామర్థ్యం పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. సాంప్రదాయ అపార్ట్మెంట్లతో పోలిస్తే ఈ తరహా యూనిట్లో కార్పొరేట్ ఏరియా 4% అధికంగా ఉంటుంది. ధర ఎక్కువైనా లేఅవుట్ విస్తరణలో పెద్దగానే ఉన్నప్పటికీ అపార్ట్మెంట్లు పరిమిత సంఖ్యలో నిర్మిస్తున్నారు. అక్కడ ఉండే వాళ్ళకి ప్రవేశంతో పాటు ఎక్కువ సౌకర్యాలు అనుభవించేందుకు వీలు కల్పిస్తారు. అపార్ట్మెంట్లు బ్లాక్లు ఒకదానికొకటి దూరంగా ఉండడంతో ఫ్లాట్లో విస్తారమైన గాలి, వెలుతురు వస్తుంది. అలాగే కిటికీ నుంచి చూస్తే కనుచూపు మేర పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. దీంతో అక్కడ ఉండడానికి మానసిక, శారీరక సంతృప్తి చేకూరుతుంది. సాధారణ అపార్ట్మెంట్లు ఆకాశ హర్షాలతో పోలిస్తే ఈ తరహా అపార్ట్మెంట్లో ఫ్లాట్ల ధరలు కొంత ఎక్కువగానే ఉంటాయి. అయినప్పటికీ వీటికి అద్దె డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డబ్బుల నుండి ఆధునిక సదుపాయాలు అనుభవించాలని కోరుకునే వారికి ఈ ఫ్లాట్లు చాలా నచ్చుతున్నాయి. ఇందులో నిర్వహణ బాధ్యతలు చాలా వరకు బిల్డర్లు చూసుకుంటున్నారు. కాబట్టి కేవలం మనం ఇల్లు కొనాలనుకుంటే ఫర్నిచర్ ఏం చేయాలి, కబోర్డ్లు ఏం చేంజ్ చేయాలి, కలర్స్ ఏమి వేయాలి, ఇలాంటి గోళ టెన్షన్ ఏమీ లేకుండా కేవలం మీరు కట్టుకున్న బట్టలు, కట్టుకోవాల్సిన బట్టలు అవి పెట్టుకుని వెళ్ళిపోతే చాలు. అన్నీ రెడీ చేసేస్తున్నారు.
మీకు సోఫా సెట్లే కాదు, మీరు ఇంకా కోరుకుంటే ఫ్రిడ్జ్లు, టీవీలు, ఇంట్లో వండుకునే వంట సామానం కూడా అరేంజ్ చేసి ఇస్తున్నారు కొంతమంది బిల్డర్లు. కాబట్టి చాలా బిజీగా ఉంటున్న యువ సాఫ్ట్వేర్లు, యువ డాక్టర్లు, జాబుల్లో బిజీగా ఉంటున్న వాళ్ళు, చాలా చాలా బిజీ అనుకునే వాళ్ళు ఎవరైనా సరే అపార్ట్మెంట్లు ఇవి పక్కన పెట్టేసి అపార్ట్మెంట్లోకి అయితే షిఫ్ట్ అయిపోండి. సో మరి ఇంకా హైదరాబాద్లో ఎక్కడ కడుతున్నారు ఏంటి అనేది ఇంకో వీడియో చేస్తానులే. వీడియో చాలా లెంత్ అయిపోతుంది, ఇప్పటికే గొంతు కూడా బాగాలేదు, మళ్ళీ మాట్లాడుకుందాం. చూశారు కదండి, ఈ వీడియో ద్వారా మీకు తెలియంది ఏదో ఒక కొత్త ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నారు అని అనుకుంటున్నాను. సో ప్రతిరోజు ప్రతి వీడియోలో మీకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేయడమే నా డ్యూటీ, అంతకుమించి నేను చేసేది ఏముండు. సో చాలా మంది వీడియోలు చూస్తున్నారు, లైక్లు చేస్తున్నారు, కామెంట్లు కూడా చేస్తున్నారు, సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారు. సో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ పెట్టి 3 నెలలు కూడా కాలేదు, అప్పుడే మన ఛానల్ మానిటైజేషన్ కూడా అయిపోయింది. సో దానికి కూడా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సో నన్ను నమ్ముంటారు ఎంతో కొంత, కాబట్టి ఈ రేంజ్లో వీడియోలు చూస్తున్నారు. సో అది చెప్పకుండా ఇక్కడ ఉన్నట్టుగా చెప్తారని ఒక చిన్న కాన్సర్ అయితే మీకు నా మీద ఉంది. సో దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తూనే ఉండండి సతీష్ విజన్ ఛానల్. తెలుసు కదా, నేను మీ కింగ్ సతీష్. ఉంటా మరి, బాయ్.